అమెరికాకి వలసలు తగ్గాయి. అమెరికా అంటేనే వలస రాజ్యం, వలస దేశం అనే పేరు. ఏ దేశంలో లేని విధంగా అమెరికాలో 5,19,00,000 మంది వలస కార్మికులు ఉన్నారు. కార్మికులు అంటే వాళ్ళు ఏదో కూలి పని చేసేవాళ్ళు కాదు. ఉన్నతోద్యోగాలు చేసేవారి నుంచి వ్యవసాయ పనులు చేసేవారి దాకా, ట్రక్ డ్రైవర్ల దాకా, పైలట్ నుంచి, డాక్టర్ నుంచి, ట్రక్ డ్రైవర్ పనిచేసేదాకా అనేక రంగాల్లో భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, ప్రపంచంలోని 180 దేశాల నుంచి అమెరికాకి వలసలు వలసలు వలసలు, ముఖ్యంగా మెక్సికో, బ్రెజిల్ నుంచి వలసలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా అమెరికాకి 40 లక్షల మంది వలస పోతూ ఉంటారు. అక్కడ కొంత స్థిరపడి మరింత ఉన్నత ఉద్యోగాలు, మరికొంత బెటర్ పరిస్థితులు అక్కడ అనుకూలించుకోలేదంటే ఉద్యోగాలు పోయో కొంతమంది ఒక 10 లక్షల మంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అయితే ట్రంప్ ఎప్పుడైతే జనవరిలో అధికారం చేపట్టాడో అప్పటి నుంచి ముగిసిన జూన్ చివరి వరకు కేవలం 15 లక్షల మంది వలస ఉద్యోగులే వచ్చారు. గతంతో పోలిస్తే ఇది 40% తగ్గింది. ట్రంప్ చెప్పాడు, వలసల్ని నేను ప్రోత్సహించను, అక్రమంగా వలస వచ్చిన వారు ఉంటే వెళ్ళిపోండి, లేదంటే జైల్లో పెడతా అని చెప్పేసి బెదిరించడంతో చాలా వరకు వలసలు తగ్గాయి. ఇక అక్రమ మార్గాల్లో మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి సరిహద్దులు దాటుకునే వారి పర్సంటేజ్ బాగా తగ్గింది. ఇక వీసాలు కూడా ప్రాసెసింగ్ కొంచెం హార్డ్గా మారింది, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఆయా కంపెనీలు మంచి ఆఫర్ ఇస్తే తప్ప ఆ వీసాని క్లియర్ చేయడం లేదు. దీంతో అమెరికాకి వలసలు తగ్గిపోయింది. ఇంకా ఆయా దేశాల్లో చదువుకున్న వారు కూడా ఆల్టర్నేటివ్ కెనడాకో, లండన్కో, జర్మనీకో, ఆస్ట్రేలియాకో, సింగపూరో, మలేషియానో ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారు. దీంతో అమెరికాకి వలసలు అన్నీ కంట్రోల్ అయ్యాయి. అయితే ఇది అమెరికా ఇండస్ట్రీకి పెద్ద పెను సవాలుగా మారింది. అమెరికా అంటే వలస మేధావుల మీద ఆధారపడిన దేశం. ఆయా దేశాల నుంచి మ్యాన్ పవర్ తెచ్చుకుంటే తప్ప అమెరికా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అత్యాధునిక పరికరాలు కానీ, చిప్స్ కానీ తయారు చేసే కంపెనీలన్నీ కూడా, ఎన్విడియా లాంటి కంపెనీలు కూడా అమెరికాలోనే ఉన్నాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు 70% మంది విదేశాల నుంచి వచ్చిన నిపుణులు. మరి అలాంటి వారిని తీసుకోక రాకపోతే రాబోయే రోజుల్లో అమెరికా ఇండస్ట్రీ మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అత్యంత నిపుణులైనటువంటి వారిని వీసాల విషయంలో అమెరికా కొంచెం సాఫ్ట్గానే వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే హార్డ్ కోర్ జాబ్స్ ఉన్నాయో, ట్రక్ డ్రైవర్లు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, ఇళ్లలో క్లీన్ చేసేవాళ్ళు, రోడ్ల నిర్మాణాల్లో పాల్గొనే వాళ్ళు, ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళు మాత్రం రానివ్వడం లేదు. వారి వీసా మరింత కఠినతరం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వలసలు మరింత తగ్గే అవకాశం ఉంది. అమెరికా వీసా విధానాన్ని మరొకసారి సమీక్షించబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.